హాయ్ ఫ్రెండ్స్, మరొక కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసాం. కేవలం 10వ తరగతి అర్హతతో ఈ ఉద్యోగాల్ని పొందుకోవచ్చు. మీ సొంత ఊళ్ళో మీ ఇంటికి దగ్గరలోనే నెలకు 11,500 రూపాయల జీతంతో ఈ ఉద్యోగాల్ని పొందుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలాంటి తాజా ఉద్యోగ ప్రకటనల కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియో షేర్ చేయండి. మీరు ఏ ఏరియా నుంచి ఈ వీడియో చూస్తున్నారో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ఏరియాలో ఇలాంటి నోటిఫికేషన్స్ రాగానే వెంటనే వీడియో చేస్తాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత కార్యాలయం నుంచి విశాఖపట్నం వారు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ విశాఖపట్నంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తల పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది. మొత్తం 7 అంగన్వాడీ కార్యకర్తల ఖాళీలు అయితే ఉన్నాయి. భీమునిపట్నం డివిజన్లో 5 ఖాళీలు, విశాఖపట్నంలో 2 ఖాళీలు ఉన్నాయి. అంగన్వాడీ కార్యకర్తల అతలు చూసుకుంటే గనక స్థానికంగా నివసిస్తున్న అభ్యర్థులై ఉండాలి, వివాహం చేసుకున్న వారై ఉండాలి. 10వ తరగతి ఖచ్చితంగా పాసులు ఈ పోస్టులకు అర్హులు. జూలై 1, 2025 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకి అర్హులు. ఎస్సీ ఎస్టీ నోటిఫై చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 21 సంవత్సరాలు దాటిన వారు అందుబాటులో లేకపోతే కనుక 18 సంవత్సరాలు దాటిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ వారికి కేటాయించిన పోస్టులు సంబంధిత అభ్యర్థులు మాత్రమే పరిగణలోకి తీసుకోబడును మరియు ఆయా కేటగిరీకి సంబంధిత నిర్దేశిత అధికారి ధృవీకరించిన పత్రాలను ఖచ్చితంగా అప్లికేషన్తో పాటు జత చేయాలి. లేదంటే ఇలాంటి దరఖాస్తులు తిరస్కరిస్తారు. ఓపెన్ కేటగిరీకి కేటాయించిన పోస్టులు అర్హత కలిగిన ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు స్థానికులకు మాత్రమే కాబట్టి స్థానికతను నిరూపించే పత్రాలు అనగా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ కార్డ్ ఇలాంటి పత్రాలు కానీ లేదా మీ సేవ జారీ చేసిన పత్రాలు కానీ జత చేయాలి. ఎంపిక చేయడానికి కొన్ని పారామీటర్స్ కూడా ఇచ్చారు. 10th క్లాస్ పాస్ అయిన వారికి 50 మార్కులు కేటాయించారు. ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, కృషి, ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇంటర్మీడియట్ బోర్డు వారిచే కానీ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కానీ పొందిన సర్టిఫికేట్, ఈసీఈ వర్కర్గా పనిచేసిన వారికి 5 మార్కులు అనేది కేటాయించారు. వితంతువులకు 5 మార్కులు, వితంతువులై ఉండి వారికి మైనర్ పిల్లలు కలిగి ఉంటే కనుక 5 మార్కులు కేటాయించారు. పూర్తి అనాథులకు లేదా కృషి, హోమ్ లేదా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో నివసించే మంచి గుడ్ కాండక్ట్ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులకు 10 మార్కులు కేటాయించారు. పీడబ్ల్యూబీడీ లేదా వికలాంగులకు 5 మార్కులు కేటాయించారు. ఓరల్ ఇంటర్వ్యూ లేదా మౌఖిక ఇంటర్వ్యూకు 20 మార్కులు అనేది కేటాయించారు. సో మొత్తంగా 100 మార్కులకి ఈ పోస్టులు కేటాయించారు. సో అప్లికేషన్ ఫామ్లో పైన చెప్పిన 5 పారామీటర్లను మెన్షన్ చేసి సంబంధిత పత్రాలు అప్లికేషన్తో పాటు జత చేయాల్సి ఉంటుంది. మరియు ఆ జిరాక్స్ కాపీలపై ఏదైనా గెజిటెడ్ ఆఫీసర్చే సంతకం అనేది చేయించాలి. ఈ పోస్టులకు నెలవారీ జీతం 11,500 రూపాయలు అనేది గౌరవ వేతనంగా ఇస్తారు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ వారు ఎంపికైన అభ్యర్థులకు ఓరల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దానికి సంబంధించిన తేదీ మరియు స్థలం అనేది తర్వాత తెలియజేస్తారు. అభ్యర్థులు పూర్తి బయోడేటాతో పాటు వారి అర్హతకు సంబంధించిన అన్ని పత్రాలపై గెజిటెడ్ ఆఫీసర్స్ సైన్ అనేది చేయించవలసి వస్తుంది. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం భీమునిపట్నం మరియు విశాఖపట్నంలో సమర్పించి తగిన రసీదు అనేది పొందుకోవాలి. ఈ నోటిఫికేషన్తో పాటు సంబంధిత అప్లికేషన్ ఫామ్ ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. పూరించిన దరఖాస్తులు అభ్యర్థులు నేరుగా కానీ లేదా పోస్ట్లో కానీ పంపించాలి. దరఖాస్తులు అందించడానికి చివరి తేదీ అక్టోబర్ 10, 2025 సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. గడువు తర్వాత వచ్చిన అప్లికేషన్స్ పరిగణలోకి తీసుకోరు.
అంగన్వాడీ కార్యకర్తల ఖాళీల వివరాలు చూసుకుంటే గనక భీమునిపట్నంలో బి తాళవలస 1లో ఎస్టీ అభ్యర్థులు కేటాయించారు. వెల్లంకిలో ఎస్టీ అభ్యర్థులు, లింగన్నపేటలో ఎస్టీ అభ్యర్థులు, బండేవుపురంలో ఎస్టీ అభ్యర్థులు, మద్ది 1లో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు కేటాయించారు. అలాగే విశాఖపట్నంలో 23వ వార్డు మద్దిపాలెం 1లో బీసీ అభ్యర్థులకు, విశాఖపట్నం 43వ వార్డు ఎంటీపాలెం ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు కేటాయించారు. ఈ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా అటాచ్ చేసి ఇచ్చారు. అలాగే అక్నాలజ్మెంట్ కూడా ఇచ్చారు. మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది యూట్యూబ్ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి కొత్త జాబ్ నోటిఫికేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో ఉంచుకోండి.